సూర్య కలిగిన అనుమానం పోగొట్టే వరకు నేను నిద్రపోను. నా వల్ల కలిగిన సమస్యని నేనే పరిష్కరిస్తాను. ప్రియ చాలా భయపడింది. కానీ తను ఆ పని చెయ్యకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పి తన్ని ఇండైరెక్ట్గా భయపెట్టేసరికి ఒప్పేసుకుంది. యు ఆర్ రియల్లీ గ్రేట్ మమ్మీ. ప్రియా, రెడీయా? కంగారుగా ఉందా ఆంటీ? అదే, ఆ కంగారునే కవర్ చేసుకో. ఈ రోజుతో నీ టెన్షన్స్ అన్నీ తీరిపోతాయి. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? జాగ్రత్త. నీళ్ళొస్తున్నట్టుంది. నేను వెళ్ళి చాటుగా నిలబడతాను. ప్రియా, ఏంటి ఇంకా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళలేదా? టైం అవుతుందిగా. ప్రియా, ప్రియా ఏమైంది? ప్రియా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ప్రియా? ప్రియా ఏమైందో చెప్పు. నేను వెళ్లే దారిలో రోజు కొంతమంది అల్లరి పెడుతున్నారు. నిన్నైతే ఒక నా చేయి కూడా పట్టుకున్నాడు. భయంతో పరిగెత్తాను. మరిన్ని రోజుల నుంచి నాకెందుకు చెప్పలేదు? మామూలుగా ఆట పట్టిస్తున్నారని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు వదినా. కానీ వాళ్ళ అల్లరి రోజు రోజుకి హద్దు మీరుతుంది. ఆ దారిలో వెళ్ళాలంటేనే భయం వేస్తుంది వదినా. ఉండు, ఇప్పుడే మీ అన్నయ్యకి చెప్తాను. వాళ్ళంతా చూస్తాడు. వద్దొదినా, వాడితో చెప్పడం వేస్ట్. వాడిప్పుడు మన గురించి పట్టించుకునే పరిస్థితిలో లేడు. మరి ఎలా ప్రియా? పోనీ ఈ ఒక్కరోజుకి క్లాస్ మానేయచ్చుగా? కుదరదొదినా, ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. మిస్ అయితే మిగతా క్లాసులేవి అర్థం కావు. సరే, ఇప్పుడేం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదు వదినా. క్లాస్కి టైం అవుతుంది. చాలా కంగారుగా ఉంది వదినా. దేనికి ప్రియా కంగారు పడుతున్నావు? క్లాస్కి వెళ్ళాలంటీ, కానీ దారిలో ఓ పోకిరి ముక్క అల్లరి పెడుతుంది. వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే అల్లరి చేయడం ఈ మధ్య అబ్బాయిలకి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళనలా వదిలేయకూడదు. సూర్యని తోడుగా తీసుకెళ్లి వాళ్ళకి బుద్ధి చెప్పు ప్రియా. వాడికి మా గురించి ఆలోచించేంత టైం లేదాంటీ. నేనే ఏదో రకంగా మేనేజ్ చేసుకోవాలి. ఒంటరిగా ఎలా మేనేజ్ చేస్తావమ్మా? పోనీ బాలుని తోడుగా తీసుకెళ్ళు. అవును ప్రియా, నాకు ఈ ఆలోచనే తట్టలేదు. రే బాలు, నువ్వు ప్రియతో వెళ్ళి క్లాస్ అయ్యేంత వరకు అక్కడే ఉండి తీసుకురారా. అట్టగనేలా? ఇతనేం చేయగలడు వదినా? వాళ్ళు భయపడితే నాతో పాటు ఇతను భయపడతాడు. ప్రియా, ప్రియా అలా ఎందుకు ఆలోచిస్తావు ప్రియా? బాలు అమాయకుడని మనకి తెలుసు. వాళ్ళకి తెలీదు కదా.
నీతో పాటు ఒక మగాడున్నాడంటే వాళ్ళు నీ జోలికి రావడానికే ఆలోచిస్తారు కదా. నువ్వేం కంగారు పడకు ప్రియా. నేను మరీ అంత మొద్దువేదని కాదు. నేను కొట్టలేకపోయినా నలుగురిని పెట్టి తన్నిస్తా. నువ్వు పద. ఇదిగో తీసుకో. సరే వదినా, వస్తాను. జాగ్రత్త ప్రియా, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే వదినా. బాలు, ప్రియా జాగ్రత్త. నేను చూసుకుంటాను. నువ్వు పద. వెళ్ళరా. ఆడపిల్లని బయటికి పంపాలంటేనే భయంగా ఉంది పిన్ని. అమ్మా చెప్పండమ్మా. వాళ్ళు బయలుదేరారు. 10 నిమిషాల్లో నేను చెప్పిన ప్లేస్కొచ్చేస్తారు. నువ్వెక్కడున్నావు? మీరు చెప్పిన చోటే ఉన్నానమ్మా. వాళ్ళు రాగానే పని పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తానమ్మా. మన వాళ్లతో చెప్పు, పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉండాలి. బాలుకి ఏమాత్రం డౌట్ రాకూడదు. ఇక్కడ నేను ప్రియతో చెప్పించిన అబద్ధం అక్కడ బాలు నిజం అని నమ్మేలా ఉండాలి. నాకు చెప్పారు కదమ్మా, మీరు నిశ్చింతగా ఉండండి. నేనెప్పుడూ నిశ్చింతగానే ఉంటానమ్మా. పని కాలేదనుకో, చింత మీకు, చావు మీకే. అలాగేనమ్మా. నువ్వేం కంగారు పడకు ప్రియా, నీకేం కాదు, నేనున్నాను కదా. వాళ్ళు ఏమైనా ఎక్కువ చేస్తే పోలీసులకు అప్పచెప్తాం, తెక్క తీరుద్ది ఎదవలకి. రేయ్, చెప్పిందంతా గుర్తుంది కదా. ప్లాన్ ప్రకారం పక్కాగా జరిగిపోవాలి. ఈసారి ఏమైనా తేడా వస్తే అమ్మగారు మనందర్నీ కలిపి ఒకే గోతిలో పాతి పెడుతుంది. జాగ్రత్త. నువ్వు చూస్తుండన్నా, ఇరగదీస్తాం.
నీలాంటి పంపించిన మనుషులై ఉంటారు. అన్నా, అమ్మగారు తన పని సులువవడం కోసం ఈ పిల్లని తీసుకురమ్మని చెప్పారు. కానీ ఈ పిల్లని చూస్తుంటే నిజంగానే తీసుకెళ్లాలనిపిస్తుందన్నా. రేయ్, నోరు ముయ్యరా. తనకేమైనా జరిగిందో అమ్మగారు మన తాడ తీస్తారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని గంగిరెడ్డి అన్న చెప్పింది చెయ్యి చాలు. నువ్వు ఎన్నైనా చెప్పన్నా, పిల్ల మాత్రం యాపిల్ పండులా ఉంది. బాలు, వాళ్ళే నన్ను అలర్ట్ చేసేది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను కదా. నువ్వు ధైర్యంగా నడు. రేయ్, పాప మనకు భయపడి ఎవరో మొగాణ్ణి తోడు తెచ్చుకుందిరా. బాలు, ప్రియా, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. ఏంట్రా నువ్వున్నావా? ఏం చేస్తావురా? అంత మగాడివారా? ఏది నీ మగతనం చూపించు. ఇదిగో మర్యాదగా ఉండదు చెప్తున్నా. నాకు తిక్కరేగిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెలియకుండా ఏం పొడి చేద్దామని వచ్చావురా? దీన్ని మా నుంచి కాపాడదామని వచ్చావా? నన్ను టచ్ చెయ్యొద్దు. బాలు, చూస్తూ ఉంటావేంటి? నాలుగు తగిలించక. రేయ్, మంచి మాటలతో చెప్తున్నాను, మర్యాదగా అడ్డు తప్పుకోండి, లేదంటే పోలీసులతో చెప్తా. ఏంట్రా పోలీసులు పిలుస్తావా? పిలవరా. ఈడు రక్షించేవరా? ఏంటి బాలు, అలా చూస్తూ ఊరుకుంటావేంటి? వాళ్ళని నాలుగు తగిలించు, అప్పుడు గాని వాళ్ళు మన మాట వినరు. ఏంటి వీడు మమ్మల్ని కొడతాడా? రేయ్, విన్నారా? వీడు మనల్ని కొడతాడంట్రా. అమ్మో, భయమేస్తుందమ్మా. హీరో గారు మమ్మల్ని కొట్టేలా ఉన్నారు. ప్లీజ్ అమ్మా, వదిలిపెట్టమని చెప్పమ్మా. చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా, చెప్పమ్మా. రేయ్, బాలు, రేయ్, రేయ్, రేయ్. ఏంట్రా, దీన్ని టచ్ చేస్తేనే నీకు ఇంత కోపం వచ్చిందంటే ఇప్పుడు దాన్ని రేప్ చేస్తే ఏం చేస్తావురా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను. చంపేస్తావరా? టచ్ చేస్తున్నాను రా. రేయ్, అమ్మా, అంతా మేడం చెప్పినట్టే జరుగుతుంది. నువ్వు సైలెంట్ గా మాతో రా. సరే సరే వస్తాను. రేయ్, బండి తీరా. వదలండి. బాలు,
ఏయ్, పదండ్రా. రెడీ ఎక్కుమా ఎక్కు. ఏయ్, చాలేరా నువ్వు త్వరగా రారా. ఎక్కు పోనీరా పోనీ పోనీ. ప్రియా 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 ప్రియా. కంగారు పడకమ్మా, ఇది మన ప్లేసే. అమ్మగారి నిన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నారమ్మా. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అమ్మా. మళ్ళీ అమ్మగారు ఫోన్ చేయగానే నిన్ను పంపించేస్తాం. నేను ఒకసారి ఆంటీతో మాట్లాడాలి. సరే. ఆంటీ ఏంటి ప్రియా, ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందా? అయ్యిందాంటీ. వీళ్ళు నన్నేదో ప్లేస్కి తీసుకొచ్చారు. ఈ ప్లేస్ని చూస్తేనే భయంగా ఉంది. భయపడాల్సిన పనిలేదు ప్రియా. నిన్న ఆ ప్లేస్కి తీసుకురమ్మని చెప్పింది నేనే. నన్ను మళ్ళీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారా ఆంటీ? తీసుకొస్తాను ప్రియా. మనం అనుకున్నది పూర్తిగా నెరవేరాలి కదా. నువ్వు మాత్రం చాలా బాగా నటించావు. అంతా తెలిసిన నాకే నీది నటనలాగా అనిపించలేదు తెలుసా? అక్కడ బాలుకేం డౌట్ రాలేదు కదా? రాలేదాంటీ. వెరీ గుడ్. ఇంకా నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఇక్కడ జరగాల్సింది నేను చూసుకుంటానులే. తప్పు చేశానేమో అనిపిస్తుందా ఆంటీ? అలా ఎప్పటికీ ఆలోచించకు ప్రియా. మనం ఇదంతా చేస్తోంది మీ అన్నా వదిలిన కాపురం బావుండాలనే కదా. అలాంటప్పుడు అది తప్పేలా అవుతుంది? అయినా మనమేమైనా హత్య చేశామా? బాలు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తున్నాం అంతే. ప్రియా, నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకుండా కాస్త ఓపిగ్గా ఉండు. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. సరే ఆంటీ, ఉంటాను. అలాగే. రేయ్, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి రా. అలాగే తినడానికి ఏమైనా తెచ్చివ్వండి. అలాగేనా, పదమ్మా. రామా.
చెప్పమ్మా. మీరు చెప్పినట్టుగానే అంతా సవ్యంగా జరిగిపోయిందమ్మా. ఆ బాలుగాడి పరిస్థితి ఏంటి? ప్రాణాలు మాత్రం తీలేదమ్మా. చావు దెబ్బలు కొట్టి వదిలేశాం. వెరీ గుడ్. ఈ అమ్మాయిని ఏం చేయమంటారమ్మా? ప్రస్తుతానికి అలా వదిలేసి టైం వచ్చినప్పుడు ఏం చేయాలో నేనే చెప్తాను. పని పూర్తయ్యే వరకు దాని అవసరం అనుకుంటుంది కదా. సరేనమ్మా. ప్రియకి మీ మీద ఏం డౌట్ రాలేదు కదా? అలాంటిదేం లేదమ్మా. మీ ప్లాన్ ప్రకారమే తీసుకొచ్చాం, తనని నమ్మించామమ్మా. జాగ్రత్తగా ఉండండి. ఇక మీదట కూడా దానికి డౌట్ రాకుండా చూసుకోండి. ఏ మాత్రం తేడాగా కనిపించినా అది అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అదే జరిగితే మొదటికే మోసం వస్తుందమ్మా. అలాంటిదేం జరగదమ్మా. ఇప్పుడు తను పంజరంలో చిక్కుకున్న చిలక బయటపడే ఛాన్సే ఉండదు. సరే, నేను చెప్పే వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. దానికేం కావాలో దగ్గరుండి చూసుకో. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా.